నమస్తే, అందరూ బాగుండాలి. ప్రతి సంవత్సరం మా పెద్దబ్బాయి నీలేష్ మహాదేవ్ పుట్టినరోజున మా ఇంటి పక్కన ఉన్న రామాలయంలోని అయ్యప్ప స్వామి ఆలయం ఉందండి. ఆ ఆలయంలో అయ్యప్ప స్వాములకు సాయంత్రం పూట భిక్ష పెట్టేవాళ్ళమండి. ఈసారి బాగా చలి ఎక్కువగా ఉండడం వల్ల మా పిల్లల చేత ఈ విధంగా దుప్పట్లు పంచిస్తున్నాం. ఇలా పంచుతున్నప్పుడు మా పిల్లలలోనూ ఆ దుప్పట్లు తీసుకునే వారిలోనూ చాలా ఆనందం కనిపించింది. ఇలా దుప్పట్లు పంచిపెట్టి ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ నాన్న ఇలా ప్రతి పుట్టినరోజుకి మన దగ్గర ఉన్న దాంట్లో నుంచి ఎంతో కొంత అవసరములు ఉన్న వారికి సహాయం చెయ్యాలి అని పిల్లలకు చెప్తుంటే నాకు చాలా సంతోషంగా అనిపించింది. పిల్లలు కూడా సరే నాన్న అని చెప్తుంటే ముచ్చటగా కూడా అనిపించిందండి. ఇలా ఒక 20 బ్లాంకెట్స్ తెప్పించామన్నమాట. ఆ 20 బ్లాంకెట్స్ ఇలా రైల్వే స్టేషన్కి తీసుకువెళ్ళాం. రైల్వే స్టేషన్కి తీసుకువెళ్తే అక్కడ నలుగురే పనుకొని ఉన్నారు. అరే నలుగురే ఉన్నారు, ఇంకా ఇంతేనా, నలుగురికి చెల్లిపోవాలా అని అనుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళనే అడిగామండి. ఇంకా ఎవరైనా ఉన్నారా అని అడిగితే ఆ రైల్వే స్టేషన్కి బయట కొంతమంది పనుకొని ఉంటారమ్మా అని చెప్తే సరేనని ఇంకా మిగిలిన బ్లాంకెట్స్ తీసుకొని అక్కడికి వెళ్తున్నామండి. ఈలోపు ఒక పెద్ద ఆయన రైల్వే స్టేషన్లోని కుక్కలకు అన్నం పెడుతూ కనిపించారు. అది నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇంట్లో మిగిలిపోయిన ఫుడ్ని డస్ట్బిన్లో పడేసి వేస్ట్ చేసే కన్నా ఇలా స్ట్రీట్ డాగ్స్కి పెడితే వాటి కడుపైనా నిండుతుంది కదా అనిపించింది. ఆ తర్వాత ఇంకా రైల్వే స్టేషన్ బయట ఉన్న వాళ్ళని మా పెద్దబ్బాయి ఇలా లేపి వాళ్ళకి బ్లాంకెట్స్ ఇస్తూ ఉన్నాడండి. ఇంకా ఒకరికి ఇవ్వగానే మిగతా వాళ్ళందరూ వాళ్ళే వచ్చేసారు. ఇంకా మా పెద్దబ్బాయి చిన్నబ్బాయి కలిసి వాళ్ళకి ఇలా దుప్పట్లు పంచుతూ ఉన్నారు. వాళ్ళైతే ఇంకా వాళ్ళు రావడం అలసి వాళ్ళు టకటకా తీసి గబగబా ఇచ్చేస్తూ ఉన్నారు. నాకు బాగా నచ్చిందండి ఇది. ఇలా అసలు చలి అయితే ఎంత ఎక్కువగా ఉందో మీరు కూడా చూస్తున్నారు. నేనైతే మా పిల్లలకి అప్పుడు ఒకటే చెప్పానమ్మా, మనం ఇంట్లో పనుకొని వేడిగా ఉండి దుప్పట్లు కప్పుకొని చలి చలి అంటున్నాము, ఇక్కడ చూసావా వీళ్ళు బయట పనుకొని సరైన దుప్పట్లు లేక ఎలా ఉన్నారు అంటే వాళ్ళు కూడా అవునుమా అంటూ అప్పుడు పిల్లల్లో కూడా కొంచెం మనం కూడా ఒకరికి సహాయం చేయాలి అనే ఆలోచన కూడా వస్తుందండి. అప్పుడు మా పిల్లలకి ఇలాంటి మంచి మాటలు చెప్తుంటే వాళ్ళు చక్కగా వినే సరే సరే అంటే నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఇలా వచ్చిన వారందరికీ పిల్లలు దుప్పట్లు పంచిపెట్టారు. పనుకున్న వాళ్ళని కూడా వాళ్ళు వదలలేదు, వాళ్ళని నిద్ర లేపి మరీ ఇస్తున్నారు. చూడండి, ఇక్కడ ఒక పెద్ద ఆయన లేపినా లేకపోతే పాప నిద్ర లేపి మరీ ఇచ్చాడు. ఇచ్చే తర్వాత వరుసగా ఇంకా పెద్దవాళ్ళు వచ్చి అమ్మ నాకొకటి అంటే ఇచ్చేసేయండి అమ్మ, దుప్పట్లు ఉన్నాయి కానీ చెప్తే ఇంకా వరుసగా ఇచ్చేసారండి. మా పెద్దబ్బాయి పుట్టినరోజు అయితే మేము ఇలా ఈ విధంగా సెలబ్రేట్ చేసాము. పాపం ఒక ఆయన అన్నం తింటున్నట్టున్నాడు, గబగబా వచ్చాడు, దుప్పటి కోసం తీసిచ్చారు. ఆయన కూడా సంతోషించారండి. ఇదండి మా పెద్దబ్బాయి పుట్టినరోజుని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. అదే మా చిన్నబ్బాయి పుట్టినరోజుకి అయితే వృద్ధాశ్రమంలో భోజనం పెట్టిస్తామండి. మా పిల్లల పుట్టినరోజులు ఆల్మోస్ట్ ఇలానే జరుగుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.